మొదలైందని చెప్పుకోవచ్చు. ఏపీ అలాగే ఒడిశాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించడానికి యూనియన్లో నిలిచిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1717 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. రైట్, ఇక ప్రస్తుతానికి అయితే మా కరెస్పాండెంట్ చారి ఎల్బీ నగర్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి మరిన్ని వివరాలు అందిస్తారు. చారి, ఓటు. థ్యాంక్ యూ మధు. ప్రస్తుతం మనం 4th ఫేజ్ లో ఉన్నటువంటి ఎలక్షన్ లో మనం ఉన్నాము. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 10 రాష్ట్రాలలో మొత్తం 96 లోక్సభ స్థానాలకు ప్రస్తుతం ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణ, ఏపీతో పాటుగా 10 రాష్ట్రాల్లో ఓటింగ్ జరగబోతుంది. అయితే మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ ఉన్నటువంటి 121, 122, 123 అలాగే 118 ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో మనం ఉన్నాము. ఇందులో మొత్తం 4449 మంది ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ. అయితే ప్రతిసారి ఇక్కడ ఓటింగ్ మాత్రం 42, 43 వరకు పోల్ అవుతుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్. అయితే ఏపీ, తెలంగాణ కలుపుకొని మొత్తం 1717 మంది అభ్యర్థులు ఈ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణలో మాత్రం 17 స్థానాలకు మాత్రం 525 మంది పోటీ ఉన్నారు. అలాగే బందోబస్తు విషయానికి వస్తే ఆల్రెడీ తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 94 కోట్లు సీజ్ చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా 73,000 మంది పోలీసు పహారాతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం కొంతమంది ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. బ్రదర్, ఏం పేరు నీ పేరు? నా పేరు శివకుమార్. ఇప్పుడే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నావు? ఫస్ట్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా మంచిగా అనిపించింది అన్న. ప్రాసెస్ ఈజీగా ఉంది, టఫ్ అనుకున్నా. బట్ లైన్లో నుంచి వెంటనే లోపల రమ్మన్నారు, అన్ని చెక్ చేశారు. తర్వాత పోయి ఎవరికైతే వేయాలో వాళ్ళకి ఓటు వేసాను. చాలా సాఫీగా జరిగింది. చాలా ఎగ్జాక్ట్ ఎప్పుడు ఓటు వచ్చింది కదా, వేద్దాం. అయితే ఎప్పుడు నీకు ఎన్రోల్ అయింది, నీకు ఓటు వచ్చి? ఇదే ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్. ఇదే ఇయరే వచ్చింది. డేట్ అంటే నాకు అంత కరెక్ట్ గుర్తులేదు. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఈరోజు ఫస్ట్ టైం ఓటు వేస్తాను? హ్యాపీగా అనిపించింది. ఏం చదువుతా, ఎక్కడ ఏం చేస్తాను? జాబ్ చేస్తున్నాను రీసెంట్ గా. ఇదే ఫస్ట్ టైం ఓటు వేసిన వ్యక్తులు చెప్తున్న సందర్భం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ మనతో పాటు ఉన్నారు. ఓట్ల విషయం ఎలా ఉంది, ఓట్లు ఎలా జరగాలి, ఓటు అవేర్నెస్ ఎలా తీసుకురావాలని చెప్పి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఓటు వేయాలంటేనే కొంతమంది భయపడుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, అందులో చదువుకున్న వారు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు తర్వాత వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఓటు వేస్తానికి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అది చాలా కొంచెం ఎఫెక్ట్ గా ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఓటు అనేది మన జన్మ హక్కు. ఓటు 5 సంవత్సరాలు ఒకసారి ఓటేసి హక్కు వస్తుంది. ఈ ఓటు వల్ల కొన్ని రాజ్యాలు మారిపోతున్నాయి. ఇదివరకు ముందర చాలా మారిపోతున్నాయి. కాబట్టి మనం ఓటేసుకుని మనకు కావాల్సిన నాయకులు మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు యంగ్ సిటిజన్స్ కావచ్చు, ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు. కానీ ఈ బాధ్యత మనం సక్రమంగా నిర్వహిస్తేనే మనకు కావాల్సిన ప్రజారాజ్యం వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ఓట్లు వేయాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే, ఎందుకంటే కొంతమంది ఓటు ఏదైతే అవేర్నెస్ రావట్లేదు కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఓటు అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది మీకు? ఏమంటారు? అవేర్నెస్ రావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఓట్లు వేయాలంటే? ఇప్పటివరకే ప్రభుత్వం అవేర్నెస్ చాలా కల్పించింది. కానీ ఆ ఓటు ఇప్పుడు 3 రోజులు సెలవు రావడం బట్టి దాదాపు వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఊళ్ళోకి వెళ్లకుండా ఇక్కడే ఉండి మనం ఓటు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున అవేర్నెస్ చాలా పెరిగింది. కానీ కూడా బయటికి పోకుండా ఓటు వేయాల్సింది. ఓటు వేయని వాళ్ళకి ఏదైనా జరిమానా గానీ శిక్ష గానీ వేసే పరిస్థితి వస్తేనే ఈ మార్పు వస్తుంది. మరొక సీనియర్ సిటిజన్ వాళ్ళతో మాట్లాడారు. సార్, ఓటు వేసారా? ఓటు వేసి వచ్చాం కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? చాలా పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నాను, ఎలిజిబిలిటీ వచ్చిన దగ్గర నుంచి. కొంతమంది ఓట్లు వేయడం లేదు, అవేర్నెస్ రావాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అలాంటి వాళ్ళు అయినా కానీ అవేర్నెస్ వస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఓటర్లు యువతకు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది? వీళ్ళ కరప్షన్ లేకుండా పొలిటికల్ పార్టీలో వస్తారు జనాలు బయటికి. కరప్షన్ లేకుంటే బయటకు వస్తారు జనాలు. కరప్షన్ అందరు కరప్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. కరప్షన్ తగ్గాలి. ఎలక్షన్ల పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ పేరు మీద కూడా ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. జమినీ ఎలక్షన్స్ కూడా రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు దీనిపై ఎట్లా ఉంటాయి? జమినీ ఎలక్షన్ వస్తే మంచిదేనా? ఏ ఎలక్షన్ అయినా నీతిగా జరగాలి. ఏ జమినీ కానీ ఏదైనా నీతిగా ఉంటే బాగానే ఉంటుంది.
ఇది సీనియర్ సిటిజన్స్ కొంతమంది చెప్తున్న సందర్భము. ఎలక్షన్స్ ప్రతి ఇయర్ కూడా ఎలక్షన్ నిర్వహిస్తున్నారు, అది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలాగే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చదువుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయాలి. కొత్తగా ఉన్నటువంటి ఓటర్లను కూడా మనం అవేర్నెస్ తీసుకొస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్న సందర్భం. ఇక మరొక వైపు ఓట్లు ఇంకా లైన్ లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే ఓటర్స్ కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. మరొక వైపు వర్షం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న సందర్భంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంది. అలాగే కొన్ని ఓటర్ల ప్రభుత్వం సెక్యూరిటీకి సంబంధించిన కూడా చాలా బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సార్ నమస్తే అండి, ఓటు వేశారండి? ఓటు వేశాను సార్, ఓటు వేశాను. నా అభిప్రాయం ప్రకారం నాకు ఎవరు మంచిది అనేది ఊహించి నేను ఓటు వేశాను. తప్పక అందరిని కోరుతున్నాను, అందరూ కూడా ఓటు వేయాలి తప్పక. ఓటు అనేది మన హక్కు, తర్వాత మన బాధ్యత. దేశం బాగుండాలన్నా, అన్ని పద్ధతులు బాగుండాలన్నా తప్పక మన మంచి నాయకుని ఎన్నుకోవడానికి మన అందరం కూడా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. ఎందుకు చదువుకున్న వారే ఓటు వేయడం లేదు సిటీ సంబంధించిన ప్రాంతాల్లో? ఎందుకంటే చాలా సార్లు ప్రభుత్వం కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తుంది, చదువుకున్న వాళ్ళు వేయట్లేదు. కొత్తగా వచ్చే ఓటు కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళకు ఎలాంటి సందేశం, ఇది ఎట్లాంటి ఇండికేషన్ చూపించే అవకాశం ఉంది? చాలా మంది నిజం కూడా ఒక రోజు 2 రోజులు సెలవులు రాగానే గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కోసం ఒక రోజు సెలవు ఇస్తుంది. ఈ 2-3 రోజులు కలుపుకొని తప్పక వాళ్ళు ఊళ్ళలోకి పోవటం, ఊళ్ళల్లో ఎంజాయ్ చేయటం అనేది జరుగుతున్నది. అది మాత్రం చాలా తప్పది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. యువత కూడా తప్పక ఎవరైతే 18 సంవత్సరాలు నిండిందో వాళ్ళందరూ కూడా తప్పక వాళ్ళు ఓటు నమోదు చేసుకొని వాళ్ళు కూడా తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని అందరు కూడా యువత అందరు కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇదే సీనియర్ సిటిజన్ చెప్తున్న సందర్భం, ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ఎవరు ఓటు హక్కు. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంతమందికి హాలిడేస్ ఇచ్చి కూడా వాళ్ళకు ఓటు వేయమని చెప్తుంది. అలాంటి హాలిడేస్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరొక వృద్ధురాలు, మనకు పెద్దమ్మ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే, ఓటు వేశారమ్మా? వేసాం బాబు. ఎన్నోసారి ఇక్కడ వేస్తున్నారు? ఎన్నిసార్లు ఇక్కడ ఓటు వేయబట్టి? ఎప్పటి నుంచి? 40 ఏళ్ళు అయింది ఉంటుంది. కొంతమంది చదువుకున్న వాళ్ళే ఓట్లు వేయట్లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ మీరు వేస్తున్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వేయడం లేదు. ఎట్లా చూస్తారు వీటిని? అది పిచ్చాళ్ళు. నేను ఇక్కడే 40 ఏళ్ళ బట్టి ఉంటున్నా. 40 ఏళ్ళ బట్టి ఇక్కడ ఓట్లు వచ్చినప్పుడల్లా ఇక్కడే వేస్తున్నా. అక్కడ కొన్ని రోజులు వేసినాం, ఆ రూమ్ కొన్ని రోజులు అక్కడే వేసినాం. మీరు చేత కాకుండా ఒకసారి హెల్ప్ తీసుకుని వచ్చి ఓటు వేస్తున్నారు. చదువుకున్న మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం వేతనంతో కూడినటువంటి హాలిడే కూడా ప్రకటించింది. కానీ అదేదో చేయకుండా హాలిడే ఎంజాయ్ చేసే విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? వాళ్ళకి తెలియలేదు, మనలేదు. వెయ్యాలి ఓటు. మనం ఉన్నాం, బతికి ఉన్నామని ఓటు వేయాలి. బాధ్యత, ఓటు బాధ్యత. మనం బతికే ఉన్నామని, అందుకే ఇట్లా కర్ర పట్టుకొని కళ్ళు కనపడిపోయినా పట్టుకొని వచ్చి వేస్తున్నాం. 40 ఏళ్ళ బట్టి వేస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇక్కడ నా కూతుళ్ళు ఉంటారు, కొడుకులు కూతుళ్ళు, అక్కడెక్కడ వేస్తాను. రైట్. చేత కాకుండా కానీ 2 వ్యక్తులతో సహాయం తీసుకొని మరీ ఓటు వేస్తున్నాను, ఓటు వేయకపోతే చనిపోయింటారు లెక్క, ఓటు మన బాధ్యత అని చెప్పేసి పెద్దవాడు చెప్తున్న సందర్భము. అంతేకాకుండా కొత్తగా వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మనము రాజ్యాంగంలో కానీ, ప్రభుత్వంలో కానీ, ప్రజల్లో కానీ మనం బ్రతుకుతాము. మన తలరాతను మనమే రాసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మన ఓటును మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి అటు సీనియర్ సిటిజన్ కావచ్చు, అలాగే కొత్తగా ఓటు వేసేటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఇది ఎల్బీ నగర్ నుంచే ఎలక్షన్ పోల్ సంబంధించిన రిపోర్టు. రైట్, థ్యాంక్ యూ చారి.